క్రీస్తు పేరిట మీకు మా శుభాభివందనాలు. దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనము వరకు. 3వ వచనము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరియు 4వ వచనము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మరియు 5వ వచనము, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మరియు 6వ వచనము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మరియు 7వ వచనము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరియు 8వ వచనము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరియు 9వ వచనము, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మరియు 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరియు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.